నమస్కారం. నేటి రాశి ఫలాలు 12 రాశులు వాటి యొక్క ఫలితాలు. మొదటిగా మేషం. పట్టుదలతో విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి. హనుమంతుని ఆరాధనతో శ్రేయస్సు పొందుతారు. వృషభం. గ్రహబలం బాగుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతృప్తి, సౌఖ్యం మీ జీవితంలో నెలకొంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తారు. ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది. మిథునం. మీ ధర్మం మీకు రక్షణ కల్పిస్తుంది. చుట్టూ ఉన్న వారితో కలిసిపోవడం అవసరం. ముఖ్యమైన నిర్ణయాలలో మీ నమ్మకాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే ఉత్తమం. కర్కాటకం. గ్రహబలం మిశ్రమంగా ఉంది. సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు. నిరుత్సాహాన్ని ఎదుర్కొనే పట్టుదలతో ముందుకు సాగండి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. శివారాధన శాంతినిస్తుంది. సింహం. శుభకాలాన్ని ఆనందంగా గడుపుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటివారి సహకారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం శ్రేయస్కరం. కన్య. పనులు సకాలంలో పూర్తి చేయడానికి పట్టుదల అవసరం. ఆర్థికంగా లాభదాయక సమయం. కుటుంబంతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఇష్టదైవారాధనతో శుభ ఫలితాలు పొందుతారు. తుల. శుభకాలం. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధి సంబంధిత విషయాలలో మంచి అవకాశాలుంటాయి. మానసిక శాంతి చేకూరుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. వృశ్చికం. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల సమయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభదాయకం. ధనుస్సు. మనోధైర్యంతో చేపట్టే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం ఉత్తమం. మకరం. ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఆర్థిక విజయాలున్నాయి. స్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం. కుంభం. గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ శ్రద్ధతో ముందుకు సాగండి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వివాదాలకు దూరంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శ్రేయస్కరం. మీనం. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా త్వరగా పరిష్కారం అవుతాయి. అశ్రద్ధతో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కనకాధార స్తోత్రం పఠించండి.